మన ముఖ్య అతిథి ఆది శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అమ్మ బాగున్నావా? నమస్కారం అందరికి పేరు పేరున. నమస్కారం బాగుందా సార్? రండి సార్. బాగుంటుందా? నాతో మాట్లాడుతా రోజు అంటే కాదు మాట్లాడుతున్నాను. నమస్కారం అందరి పేరు పేరు. నమస్కారం వస్తా చెప్పినా మనూరు కదా. నమస్కారం. ఆది శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. డాక్టర్ అభినయ్ ఐఎంఏ సెక్రటరీ ఆది శ్రీనివాస్ గారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఐఎంఏ సెక్రటరీ అభినయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఐఎంఏ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ లీలా శిరీష మేడం, ఐఎంఏ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శోభారాణి మేడం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఏఎంసీ డైరెక్టర్ ఏ సంతోష్ రెడ్డి గారిని వేదిక రావాల్సిన, ఏఎంసీ చైర్మన్ సిహెచ్ తిరుపతి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఏఎంసీ డైరెక్టర్ ఏ సంతోష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాజీ సర్పంచ్ ప్రభలత గారు, మనోహర్ గారు రావాల్సిందిగా కోరుచున్నాము. ఎక్స్ జెడ్పీటీసీ వినయ్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. మీనయ్య గారు, మానేర్ స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ ప్రెసిడెంట్ సిహెచ్ భాస్కర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఐఎంఏ ట్రెజరర్ పి తిరుపతి గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. ఐఎంఏ సీనియర్ మెంబర్ డాక్టర్ ఆర్ తిరుపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్యాక్స్ డైరెక్టర్ కె నర్సారెడ్డి గారిని వేదిక మీద రావాల్సి కోరుచున్నాను. దేవస్థానం చైర్మన్ కొమిరి శంకర్ గారిని కోరుచున్నాము, వేదిక మీదకి రావాల్సి కోరుచున్నాము. ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే మన ఆరోగ్య పరిస్థితులు ఎల్లప్పుడూ మానిటర్ చేసే సంస్థ. ఎంతోమందికి డాక్టర్లను తయారు చేసి డాక్టర్లని వచ్చి డాక్టర్ వైద్య సేవలను ప్రజలకు అందించేదానికి ముఖ్య సంస్థ. సో ఈ నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ నేను డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్, ఐఎంఏ సెక్రటరీ అభినయ్ గారు ఆధ్వర్యంలో మొట్టమొదటి క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. మనం మొన్న ఆది శ్రీనివాస్ గారు అంకుల్ని కలిసినప్పుడు ఫస్ట్ క్యాంప్ రుద్రంగిలో ఆర్గనైజ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ వారి ఆదేశాల మేరకు ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేశాము. దీనికి ఐఎంఏ క్యాంప్ ఉద్దేశించి శ్రీనివాస్ గారు సార్ని మాట్లాడాల్సి కూర్చున్నాం. ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఇచ్చేసిన చీఫ్ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మరియు వేదికలో రంకించిన పెద్దలు మరియు ఈ సమావేశానికి ఇచ్చేసిన ముఖ్యులు నా తోటి వైద్యులందరికీ నమస్కారం. ఈ 2024-25 బాడీ ఐఎంఏ రాజన్న సిరిసిల్ల బాడీ ఇది ఫస్ట్ మెడికల్ క్యాంప్. ఈ ఫస్ట్ మెడికల్ క్యాంప్ మన ఎమ్మెల్యే గారి సొంత ఊర్లో కండక్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాంపులోకి సహకరించిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ముఖ్య అతిథి 10 నిమిషాల లోపల మనం ఫోన్ చేయగానే వచ్చే సందర్భం ఇప్పుడు మనం చంద్రుడి నుంచి రావాలి.
ఈరోజు రుద్రేణిలో మనకు కావాలని చెప్పి అన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం నివేదిక ఇస్తే అంబులెన్స్ కూడా మంచి సందర్భంలో రాబో రోజుల్లో కూడా మేరైనటువంటి కార్యక్రమాలు వైద్యపరంగా ఈరోజు విద్యాపరంగా కూడా రుద్రేణి సందర్భం వచ్చింది కాబట్టి మా డాక్టర్లు అందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిపరి విధాలు కూడా ప్రాంతాలకు వచ్చినప్పుడు వాళ్ళు రుద్రేణి చాలా పెద్ద గ్రామం. వేముల నియోజకవర్గంలోనే వేములవాడ తర్వాత అతిపెద్ద గ్రామం రుద్రేణి. ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వాడిగా ఈ గ్రామంలో నాకు రాజకీయ గురువు ఉన్నట్టు వి తిరుమలరావు గారు ఇక్కడ 10వ తరగతి ప్రోగ్రామ్ అక్కడ కూడా చేసే సందర్భంలో అక్కడ కూడా ప్రతి మినిట్ ప్రోగ్రామ్ బయట ప్రపంచానికి వచ్చింది ఎక్కడ ఏ సమయంలో ఉన్నాయి. అంటే నేను ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచన పోతున్నా. ఈ ప్రాంతంలో పుట్టిన డాక్టర్స్ ఎవరి కన్సల్టేషన్ కూడా వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఈ వస్తు చూస్తున్నా డ్రాయింగ్ వేయడంలో చేనేత కార్మికుడి యొక్క ప్రతిభను చూపిస్తుంది ఒక తల్లి. ఏ వయసులో చేనేత కార్మికుడి గురించి మాట్లాడుతుందంటే అంటే మనం